అవుతుంది సార్ ఇప్పుడు. సో SC16 అనేది 16N అనేది స్టాండర్డ్. ఈ టీ కోడ్ యూస్ చేసుకుని మనం ఏ టేబుల్స్ అయినా ఇక్కడ సెర్చ్ చేస్తాం. సో SAB1 అంటే జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్. అంటే మనకు కావాల్సినటువంటి కంపెనీ కోడ్లు ఆ జిఎల్ మాస్టర్ డేటాలో మనం ఏమేమి సెటప్ చేసింది. అంటే మనకి రెండు కంపెనీ కోడ్లు ఉన్నాయి, 2001, 200. సో 200 కంపెనీ కోడ్లు ఈ శాలరీస్ అనే జిఎల్ అకౌంట్ కి మనం టెక్స్ట్ డేట్ మ్యాండేటరీ చేసాం. 2002 అనే కంపెనీ కోడ్లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేయలేదు. అంటే ఇది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే ఒక జిఎల్ సేమ్ కైండ్ ఆఫ్ శాలరీ జిఎల్. సో యూజర్స్ కి రియల్ టైంలో 100 కంపెనీ కోడ్లు ఉన్నాయి, కానీ 100 కంపెనీ కోడ్కి శాలరీ అనే ఒకే జిఎల్ ఉంటుంది. 2001 కంపెనీ కోడ్ శాలరీ, 20 కంపెనీ కోడ్ శాలరీ అనే జిఎల్ ఇట్లా ఉంటుంది. 100 కంపెనీ కోడ్లకి ఒకే జిఎల్ ఉంటుంది, శాలరీ అనే జిఎల్. ఎందుకంటే గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ కోసం ఒక జిఎల్ తోనే యూస్ చేస్తాను. బట్ ఆ జిఎల్ ని కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఒక కంపెనీ కోడ్ ఆ జిఎల్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్స్ మ్యాండటరీ, ఇంకో కంపెనీ కోడ్ లో ఆ జిఎల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ మ్యాండేటరీ, ఈ ఫీల్డ్ మ్యాండేటరీ లేదు. ఇవన్నీ ఫిక్స్ చేయడం కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కంపెనీ కోడ్ వైజ్ జిఎల్ ని చెక్ చేసే దానికోసం SKB1 అనే టేబుల్ ని యూస్ చేస్తారు. కంపెనీ కోడ్ 2001 సంథింగ్ జిఎల్ ని అప్డేట్ చేసి లేదంటే ఎగ్జిక్యూట్ చేసి ఆ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్స్ అన్ని వస్తాయి. వాటి యొక్క స్టేటస్ మొత్తం లైన్ ఐటమ్స్ లో, ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఆ కంపెనీ ఈ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్స్ అన్ని ఇవి. ఏ డేట్ ని క్రియేట్ చేసాము, ఏ యూజర్ క్రియేట్ చేసాము, వాటికి ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ బ్లాంక్స్, షార్ట్ కి సెలెక్ట్ చేసాము. సో ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అప్డేట్ చేస్తుంది. అలాగే జస్ట్ బ్యాక్ వెళ్ళి SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. సో ఒక జిఎల్ ని ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లోనే క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లయింట్ లెవెల్, రైట్? మనం క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ లో OB13 చేసేటప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది. సో ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్. SKA1 SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్స్, DPOC ఎగ్జిక్యూట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ క్రియేటెడ్ SAP యూజర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్, దీనికి సంబంధించిన షార్ట్ టెక్స్ట్, లాంగ్, ఇలా డేటాని రియల్ టైంలో ల్యాక్స్ ఆఫ్ జిఎల్స్ ఉంటాయి, లేదంటే థౌజండ్స్ ఆఫ్ జిఎల్స్. వీటిని అన్నిటిని ఇలా చేసుకొని అప్డేట్ చేసుకొని, అంటే రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇలా టేబుల్స్ ని యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మనం 5 జిఎల్స్ ని ఒక 6 జిఎల్స్ ని క్రియేట్ చేయడానికి ఒక్కొక్క జిఎల్కి ఒక 1 మినిట్ 2 మినిట్ తీసుకున్నా కానీ 6 మినిట్స్ పడుతుంది. బట్ రియల్ టైంలో సెటప్స్ అన్ని అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళినప్పుడు డేటాని మైగ్రేట్ చేస్తారంటే లెగసీ సిస్టంలో, అంటే సమ్ అదర్ ఈఆర్పి నుంచి SAP కన్వర్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాక్స్ ఆఫ్ జిఎల్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోకి దీంట్లోకి అప్డేట్ చేస్తారు. సో చేసేటప్పుడు ఆ జిఎల్ నేచర్ వైజ్, ఆ జిఎల్ అకౌంట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, ఆ జిఎల్ ఏ కంపెనీకి చెందింది, ఆ జిఎల్ కి ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని యూజ్ చేశారు, లాంగ్ టెక్స్ట్ ఏంది, షార్ట్ టెక్స్ట్ ఏంది, వీటన్నిటిని కూడా ఈ ఎక్సెల్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని ముందు ఎక్సెల్ టెంప్లెట్ కి అప్లోడ్ చేసి ఎక్సెల్ టెంప్లెట్స్ ని డైరెక్ట్ గా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఫర్దర్ సెక్షన్స్ లో చెప్తుంది. LTMC, BDC, MYD, LT మాము, LSMW, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ని యూజ్ చేసుకుని డేటాని అదర్ సిస్టమ్స్ నుంచి SAPకి యాడ్ ఆన్ చేస్తారు, అంటే బల్క్ అప్లోడ్ చేస్తారు. సో ఇలాంటప్పుడు మనకి ఈ టేబుల్ లెవెల్స్ అనేది క్లియర్ కట్ గా మనకి తెలియాలి. ఈ టేబుల్స్ అంటే యాజ్ ఏ కన్సల్టెంట్ గా దేనికి సంబంధించి ఏ సబ్ మాడ్యూల్, ఏదర్ GL, AP, AR, వీటికి సంబంధించిన ఏ సబ్ మాడ్యూల్ కి సంబంధించి, వీటికి సంబంధించిన ఏ సబ్ మాడ్యూల్ కి సంబంధించి, ఏ సబ్ మాడ్యూల్ కి సంబంధించి 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 ఏ సబ్ మాడ్యూల్ కి సంబంధించి
ఏ రిక్వైర్మెంట్ మీకు కావాలో ఆ రిక్వైర్మెంట్ ఏ టేబుల్కి వెళ్ళి తీసుకోవాలి అనేది మనకి టేబుల్స్ ద్వారా యూజ్ అవుతుంది. సో ఇది ఒకటి మెయిన్. ప్లస్ ఇక్కడ టెక్నికల్ నేమ్స్ ఉన్నాయి. సో అబాపర్తో మనం కోఆర్డినేట్ చేసి వర్క్ చేసేటప్పుడు అబాపర్ నాలెడ్జ్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అబాపర్కి తెలియదు. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే కేటీఓపిఎల్. ఈ కేటీఓపిఎల్ అనే ఈ కోడ్ ని చెప్పగానే అబాప్ కి ఓకే ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అబాపర్ నాలెడ్జ్ లో వాళ్ళకి కోడింగ్ కి వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ కి వాళ్ళకు ఈ టెక్నికల్ నేమ్స్ అంటేనే ఐడియా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ అంటే తెలియదు, గ్రూప్ అకౌంట్ నెంబర్ అంటే తెలియదు, క్రియేటర్ వాళ్ళకి ఈ నేమ్స్ తో చెప్పే అలా ఈ డిఫరెంట్ టేబుల్స్ లోకి వెళ్ళి ఈ ఫీల్డ్స్ ని పిక్ చేసుకొని వాళ్ళు ఏదైనా కోడింగ్ డెవలప్ చేయాలన్నా పర్టికులర్ స్కిల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఈ టెక్నికల్ నేమ్స్ మనము వాళ్ళకి యాడ్ అని ఇచ్చి సపోర్ట్ చేయాలి. ఇది మనం అబాపర్ కి యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం చేసేటువంటి వర్క్. దీనికోసం మనం ఈ టేబుల్స్ 100కి 200% ఈ టేబుల్స్ అనేది మనకి ఐడియా ఉంటుంది. వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎల్ఎఫ్ ఇవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేస్తాను. జస్ట్ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 3 అప్డేట్ చేసి ఎస్కేఏటి, ఎస్కేబి1, ఎస్కేఏ1, అలాగే జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లోజ్డ్ ఐటమ్స్, బ్యాలెన్స్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. కస్టమర్ ఇండెక్స్ టేబుల్స్ ఇది కూడా షేర్ చేస్తాను. ఈరోజు జరిగిన క్లాస్ మీద అట్లీస్ట్ ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయండి అర్థమవుతుంది. క్లియరా? క్లియర్ అన్న. ఓకే. హారిక, దీప్తి మీరు సండే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇది అయిన తర్వాత క్యూరల్ డిఫరెల్ కాన్సెప్ట్ రేపు చెప్తాను. ఈరోజు ఈ ప్రాక్టీస్ చేయండి. రేపు సాటర్డేనే కాబట్టి రేపు అది అయిపోతే సండే ప్లాన్ చేసుకుని సండే రోజు ఈ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే చెప్పానో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్లాన్ చేస్తాను. ఓకే అన్న. ఓకే మురళి మీరు అప్డేట్ చేయండి మురళి అన్ని రికార్డెడ్ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. ఓకే సార్.